బ్రాహ్మణ సోదరులందరికీ కూడా శుభోదయం. నేను చేపట్టిన జన చైతన్య యాత్రని మా బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు మా అన్నగారు ఆకు సతీష్ కుమార్ గారు నాకు ఎంతో ప్రోత్సహించి నాకు ఒక సైకిల్ని ఆయన ఖచ్చితంగా నా సైకిల్ యాత్రకు తోడ్పడికి నేను మా నాయ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మన నాయ బ్రాహ్మణ సోదరులు మన నగర అధ్యక్షులు జయకుమారు, మన కోశాధికారి శివకుమార్, తాతారావు, మన వ్యవస్థాపక అధ్యక్షులు కందిగుడి రామనారాయణ, రాష్ట్ర కన్వీనర్ సుధాకరు, మోహన, శ్రీరాములు గారు, రామచంద్ర, మునిశేఖర్, రాఘవ, కృష్ణ, కమలాకర్, ప్రతాప్, వీళ్ళందరికీ కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చేసింది తొలి ప్రయత్నం మాత్రమే. ఈ కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా నిలువరించాలంటే చాలా కష్టాంతరం. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది ఒక కార్మికులకి అతి పెద్ద 2 కోట్ల మంది సభ్యులు కూడుకున్న సంఘం కూడా మనకు మద్దతు తెలిపినందుకు మేము నాయ బ్రాహ్మణ రాష్ట్రం ప్రకారం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాం. అయితే ఇది దశల వారీగా ఈ కార్పొరేట్ సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మళ్ళా తీసుకొని పోవాలంటే జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీలు వేసుకొని ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే తప్ప నేను ఒక్కడు చేసేది మాత్రం అయితే కానే కాదని నాకు తేట తెల్లమైంది. ఎందుచేతనంటే ఒక కార్పొరేట్ సంస్థలు ఒక వ్యవస్థగా ఏర్పడి మన కుల వృత్తిని నిలువునా తోడ్పడించేదానికి ఆల్రెడీ చొరవబడిపోయింది ఈ రాష్ట్రంలో. ఇది ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులు ఏకదాటి మీద కానీ ఇట్లాంటి భారతీయ మజ్దూర్ సంఘం ఖచ్చితంగా సంఘం సపోర్ట్ తీసుకుంటే తప్ప మనం ఒకరు చేసేది మాత్రమైతే కాదని చెప్పి నేను చేసిన సైకిల్ యాత్ర నా అనుభవం నాకు తెలిపింది. మీరందరికీ పేరు పేరున మళ్ళా చెబుతున్నాం. ఇది ఇప్పటికీ వదలకుండా ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థల మీద ఇతర కులస్తులని ఖచ్చితంగా దీన్ని అరికట్టకపోతే మాత్రం కుల వృత్తిని పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ, నాకు సైకిల్ యాత్రకి రాష్ట్రం మొత్తం నాయ బ్రాహ్మణులు సంఘీభావం తెలిపినందుకు వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जिंदाबाद जिंदाबाद भारतीय मजदूर संघ जिंदाबाद, जिंदाबाद जिंदाबाद भारतीय मजदूर संघ जिंदाबाद, जिंदाबाद जिंदाबाद भारतीय मजदूर संघ जिंदाबाद.